అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాల కింద విదేశీ విద్యార్థుల వీసాల రద్దు నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు న్యూ హోంషైర్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఎలాంటి స్పష్టమైన కారణాలు చెప్పకుండానే తమ F1 వీసాలను రద్దు చేసిందని వారు ఆరోపించారు. కొన్ని నెలల్లో విద్యా కార్యక్రమాలు పూర్తి కాబోతున్న తరుణంలో ఈ ఆకస్మిక నిర్ణయం తమ విద్యా భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిందని విద్యార్థులు వాదిస్తున్నారు. ఈ న్యాయ పోరాటంలో భారతీయ విద్యార్థులతో పాటు కొందరు చైనా విద్యార్థులు కూడా చేరారు. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ వీరికి మద్దతు నిలిచి వీసా రద్దు నిర్ణయాల న్యాయపరమైన ప్రక్రియ లేకుండా జరిగాయని వాదిస్తోంది. ఈ చర్యలు విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నాయని, విద్యా సంస్థల్లో అన్యాయంగా టార్గెట్ చేస్తున్నాయని ACLU ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసు అమెరికాలో విదేశీ విద్యార్థుల భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.